ఈ మైక్ రెండు ఆఫ్ చేశాను. ఓకే నేతలు, నేను కుర్రోలు కొంచెం సైడ్కి రండి నాన్న, మీరు అందరు సైడ్కి రండి. లో ఉంటాను బాస్, నువ్వు చూసుకోవచ్చు. ఏమా అందరికీ నమస్కారం. ఈరోజు ఇటు పక్కన టిట్కో ఇల్లు నివసిస్తున్న మిమ్మల్ని, అదేవిధంగా అటు పక్కన రాజు గృహ కల్పన దగ్గర ఉన్న వాళ్ళందరూ ఈరోజు ఇక్కడికి వస్తాం జరిగింది. అమ్మా మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, ఆ ఇల్లులు చూడండి, ఈ ఇల్లు చూడండి, నేను ఇంకేం చెప్పదలుచుకోలే. ఆ ఇల్లు చూడదాది రేపు మాపో కూలిపోయేటట్టున్నాయి. అదే బాబు గారు కట్టిన ఇల్లు ఎంత అద్భుతమైన ఇల్లు. ఏం బా మైక్ మీరు సరిగ్గా చూసుకోకపోతే ఎట్లా? రెండు మైకులు డిస్టర్బెన్స్. ఇల్లు చూస్తున్నాం, ఈ చూస్తున్నాం. 2014లో బాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆనాడు అమరావతి రాజధాని ఇక్కడ తీసుకురావాలి, దానికి సింగపూర్ ప్రభుత్వం సహకారం కావాలని సింగపూర్కి బాబు గారు వెళ్ళారు. సింగపూర్కి బాబు గారు వెళ్ళినప్పుడు సింగపూర్ లో నివసిస్తున్న నిరుపేద ఇల్లు చూస్తాం జరిగింది తల్లి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఇంకో పక్కన ఆనాటి మున్సిపల్ శాఖ మార్చులు నారాయణ గారు ఆనాడు పేదల ఇల్లు చూశారు. చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఒక మాట అన్నారు తల్లి. నారాయణ గారు చూడండి ఇక్కడ ఎంత అద్భుతమైన ఇల్లు కట్టామో, దాని ధీటుగా మన రాష్ట్రంలో ఎందుకో పేదవాళ్ళకి మన ఇల్లు కట్టలేము. ఇంకా నారాయణ గారి గురించి తెలుసు కదా, ఒక్కసారి పని మొదలు పెడితే ఆయన ఆపడు తల్లి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీకి వెళ్ళి అసలు ఇల్లు ఎట్లా కట్టాలని రీసెర్చ్ చేశారు. చివరికి మంచి టెక్నాలజీలు ఏముందో తీసుకొచ్చారు తల్లి. అమ్మా మన ఇల్లు ఇటుక వాడలేదు తల్లి, డైరెక్ట్ గా సిమెంటే పోసేశారు. ఏకంగా సచివాలయంలో వాడిన టైల్లో మన ఇంట్లో వాడారు తల్లి. వంటగదిలో గ్రనైట్ టాప్ వేశారు, స్టెయిన్లెస్ స్టీల్ సింక్ ఇచ్చారు తల్లి. మెయిన్ తలుపు చెక్క తలుపులు, పక్కనున్న తలుపులు యూపీవీసీ కిటికీలు. అంటే హైదరాబాద్ లో ఏకంగా ఒక టౌన్షిప్ లో ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తారో దానికి ధీటుగా ఇక్కడ చేయాలని లక్ష్యంతో పనులు మొదలు పెట్టాం. కానీ ఆనాడు ఆలస్యం జరిగింది. చూడాలి, మెరుగైన టెక్నాలజీ తీసుకురావాలని ఆలస్యం జరిగింది. పనులన్నీ పూర్తి చేశాం. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది, పనులన్నీ ఆపేశారు. ఇంకా ఎన్నికల దగ్గరకు వస్తున్నానగా రంగులు వేశారు, ఈరోజు తాళాలు ఇచ్చారు. కానీ మౌలిక సదుపాయాలు ఎక్కడ? ఆనాడు ఏం చెప్పాను తల్లి, పార్కు కడతానం. ఆనాడు అంగన్వాడీ కేంద్రం తీసుకొస్తా ఉన్నాం. ఆనాడు చిరు వ్యాపారస్తులు అందరున్నారు, వాళ్ళందరికీ మౌలిక సదుపాయాలు కల్పిస్తాం, ఒకే ఏరియాలో నీట్ గా పెట్టుకునేదానికి అవకాశం కల్పిస్తామని చెప్పాం. అమ్మా ప్రభుత్వాలు మారచ్చు, కానీ ప్రభుత్వం అనేది శాశ్వతం. ముఖ్యమంత్రి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇప్పుడు జగన్ అవుతారు. కానీ ఇచ్చిన మాట, ప్రభుత్వం ఇచ్చిన మాట శాశ్వతం. కానీ ఈ ప్రభుత్వాన్ని గాలికి వదిలేసింది, మిమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది. అందుకే తల్లి 2 నెలలు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. మిగిలిన పనులను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేసి మౌలిక సదుపాయాలన్నీ అందిస్తాం. అమ్మా డ్రైన్ సరిగలేదు, నీరు సరిగలేదు,
ఈ రోజు ఆ నీరు వాడితే భయం వస్తుంది, స్నానం చేయాలంటే భయం వస్తుంది, ఎక్కడ ఎలర్జీ వచ్చేస్తుందని. మళ్ళీ ఎమ్మెల్యే గారు 5 సంవత్సరాలు ఏం చేసినట్టు తల్లి? డ్రైన్ కూడా వేయలేదు, నీరు అందించలేదు, చెత్త తీసే పరిస్థితి కూడా సరిగా లేదు. మనం చూస్తున్న ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కంపడే పరిస్థితి. అమ్మా 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు మన కోసం కష్టపడ్డారు. 120 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు తల్లి. అన్న క్యాంటీన్ తీసుకొచ్చినారు చంద్రబాబు నాయుడు గారు, చంద్రన్న బీమా తీసుకొచ్చినారు చంద్రబాబు నాయుడు గారు, విదేశీ విద్య, స్కూల్ ఫీ రీంబర్స్మెంట్, అట్లా చెప్పుకుంటూ పోతే 120 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. అమ్మ ఆనాడు ప్రమాదంలో ఎవరైనా చనిపోతే మా బీమా మిత్రులు పరిగెత్తుకుంటూ వచ్చి 5,000 రూపాయలు మట్టి ఖర్చులకు ఇచ్చారు. నెల మారే లోపల ఏకంగా 4,95,000 రూపాయలు మళ్ళీ వాళ్ళ అకౌంట్లో జమ చేశారు. ఇట్లా అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు చేశారు. కానీ 2019లో ఏం జరిగింది తల్లి? ఒక్క అవకాశం మాయ మాటలో అందరు పడిపోయాం. ఈ రోజు అందరు మోసపోయాం. అమ్మా ముఖ్యమంత్రి గారు పదే అంటున్నారు, నేను బటన్ నొక్కినా అని. కరెక్ట్ తల్లి, బటన్ నొక్కినాడు, కానీ ఆయనకి 2 బటన్లు ఉన్నాయి తల్లి, ఒక బటన్ కాదు 2 బటన్లు. బల్ల పైన ఒక బటన్ తల్లి, పులుగు బటన్, అది నొక్కాడు 10 రూపాయలు పడుతుంది. బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది, ఎర్ర బటన్, అది నొక్కుతాడు తల్లి, 100 రూపాయలు విషయం పోతుందండి. ఎట్లా పోతుందో చెప్పాలి కదా, మళ్ళీ నన్ను అడుగుతారు ఎట్లా అని. ఏమా కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ 3 సార్లు ఛార్జీలు పెంచి బాధుడు, ఇంటి పన్ను, చెత్త పన్ను, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర, ఇంకా క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచి బాధుడు. ఆయన నొక్కిన ఒక్క బటన్ గురించి చెప్తాడు, 2 బటన్ గురించి చెప్పాడు. ఇంకా కటింగ్ కూడా తల్లి, కటింగ్లు కూడా చేశాడు. పక్కనే ఉన్న అన్న క్యాంటీన్ ఏమైంది తల్లి? గోవిందా. విదేశీ విద్య ఏమైంది? గోవిందా. చంద్రన్న బీమా ఏమైంది తల్లి? ఏమైంది? గోవిందా. పెళ్లి కానుక ఏమైంది తల్లి? గోవిందా. ఇట్లా దాదాపు 100 సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు కట్ చేశారు తల్లి. 100 సంక్షేమ కార్యక్రమాలు. పండగలకి ఇచ్చే కానుక, పెళ్లికి ఇచ్చే కానుక, ఇట్లా అన్ని కట్ చేశారు తల్లి. అమ్మ 2019 ఎన్నికల్లో 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందల నుంచున్నా. మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయా, నేనేంటో మీకు అర్థంలో ఎన్నికలు అయిపోయినాయి. 5,350 ఓట్లతో ఓడిపోయా తల్లి. కానీ ఓడిపోయిన మొదటి రోజు బాధ కలిగింది, 2వ రోజు నుంచి వాళ్ళ కసి పెరిగింది, బాధ్యత పెరిగింది. నేను ఓడిపోయిన దగ్గర నుంచి మంగళగిరికి 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాను తల్లి. అమ్మ నిరుపేద కుటుంబాలకి తోపుడు బండ్లు కంటే తోపుడు బండ్లు ఇచ్చినాం. మన కాలనీకి ప్రభుత్వం నీళ్లు పంపించబోతే వాటర్ ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలిచ్చాం. మన కాలనీలో కూర్చోవాలంటే సిమెంట్ బళ్ళు వేసాం తల్లి. మన కాలనీలో పెళ్లి జరిగితే పెళ్లి కానుక బట్టలు పెట్టాం. అంతెందుకు తల్లి, మన కాలనీ ఎవరైనా చనిపోతే చంద్రన బీమా లేదు, మట్టి ఖర్చులకి 10,000 రూపాయలు తెలుగుదేశం పార్టీ అందించింది తల్లి. ఇంకా మన పిల్లలు ఆడుతారంటే ఏకంగా మంగళగిరి ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్లు కూడా మనమే ఏర్పాటు చేసుకున్నాం. వాలీబాల్ మ్యాచ్లు పెట్టాం. మహిళలు కుట్టు మెషిన్ పైన ట్రైనింగ్ తీసుకోవాలంటే స్త్రీ శక్తి పేరుతో ట్రైనింగ్ అందజేసి ఉచితంగా కుట్టు మెషిన్లు కూడా అందజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అమ్మ ఇప్పుడు మిమ్మల్ని అందరి గుండె పైన చేపెట్టుకుని ఆలోచించమంటున్నా. గత 25 సంవత్సరాలుగా 2 కుటుంబాలకు మీరు అవకాశం ఇచ్చారు. ఒకటి మురుగుడు హనుమంతరావు గారి కుటుంబానికి 15 సంవత్సరాలు శాసనసభ్యులుగా వాళ్ళు చేశారు తల్లి. ఇంకోటి ఆల రామకృష్ణారెడ్డి గారు 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేశారు తల్లి. నేను చేసిన సంక్షేమ కార్యక్రమాల్లో 10% అన్న వాళ్ళు చేశారా అని గుండు పైన చేయబెట్టుకుని ఆలోచించమని సభాముఖంగా నేను కోరుతున్నా తల్లి. అమ్మా డ్రైన్ సమస్య ఎట్లా ఉంది?
నీటి సమస్య అట్టనే ఉంది. ఇంకా పట్టణం లోపల రోడ్లు ఎంత దారుణంగానో మనకు తెలుసు. నీట్గా అన్ని రోడ్లతో వేశారు, ఒక్క రోడ్డు కూడా పూర్తి చేయాల. అమ్మా, మీరు లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని చదివిస్తున్నారు. ఈ రోజు చదువుకుని బయటకు వచ్చగల ఎక్కడ ఉద్యోగాలు కూడా లేని పరిస్థితి మనందరం చూస్తున్నాం. 3132 కిలోమీటర్లు నేను పాదయాత్ర చేశా. ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు నేరుగా తెలుసుకున్నా. దాని తర్వాత జనసేన అధ్యక్షులు పవన్ చంద్రబాబు గారితో నేను చర్చించి ఏకంగా బాబు సూపర్ 6 హామీలు తీసుకొచ్చాను తల్లి. ఆ క్యాలెండర్ మీ గడపకు వచ్చిందా? వచ్చినందరి చేతులు పైకెత్తండి ఒకసారి. ఓకే అధ్యక్ష, పాస్ అయ్యాం మనం ఈరోజు. ఆయన గారు అధ్యక్ష. అమ్మా, దాంట్లో 6 హామీలు ఇచ్చాం. మొదటి హామీ, తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఉద్యోగాలు వచ్చేవరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందజేస్తాం. రెండో హామీ, 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తాం. అమ్మా, బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర 400 రూపాయలు. ఇప్పుడు అదే గ్యాస్ 1,200 రూపాయలు అయింది తల్లి. ఇప్పుడు పొయ్యి కాదు కదా, గ్యాస్ బండ పట్టుకుంటేనే భయం వేస్తుంది, ఎక్కడ కాల్పదయ చేతులని. అందుకే ప్రతి కుటుంబానికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం అందజేయబోతుంది. ఇంకా 4వ హామీ, రైతులకి ప్రతి రైతుకి ప్రతి ఏడా ఆర్థిక సాయం భాగంగా 20,000 రూపాయలు అందిస్తాం. 5వ హామీ, ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలు తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి ఏడా 15,000 రూపాయలు వేస్తాం. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంతమ్మా? డ్వాక్రా సంఘాలు ఉన్నారు, చెప్పచ్చు కదా తల్లి. ముగ్గురుంటే ఎంత? 45,000 రూపాయలు మీ అకౌంట్ లో వేస్తాం. ఇంకా 6వ హామీ ఏంటి తల్లి, మర్చిపోయినా. ఆర్టీసీ బస్ లో మహిళలు ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అందించబోతుంది. ఎనీ డౌట్ ఎందుకు బ్రదర్? ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, జై అమరావతి. అమ్మా అన్నాడు, రాజధాని విషయం అడిగారు కనుక నేను దాని గురించి కూడా ఒక మాట చెప్పాలి. అమ్మా అన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు మీకు వివరిస్తా. ఇప్పటికీ చిన్న రాష్ట్రం అయ్యాం, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి నేను సిద్ధంగా లేను, అందుకే అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నా అని చెప్పారు తల్లి. అదే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 ముక్కలు ఆటలాడారు తల్లి. కర్నూలు అభివృద్ధి చేశాడా? లేదు. అమరావతిని నాశనం చేశాడు. వైజాగ్ లో ఒక పని చేశాడు తల్లి, నేను ఒప్పుకుంటాం. ఒకే ఒక పని చేశాడు, అదేంటి తెలుసా తల్లి? ఋషికొండ గుండు కొట్టించేశాడు. ఒక్క వ్యక్తి బతికేదానికి 500 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఇల్లు కట్టించుకున్నాడు తల్లి, ఒక్క వ్యక్తి బతికేదానికి. అమ్మా, అదే 500 కోట్ల రూపాయలు మంగళగిరి నియోజకవర్గంలో ఖర్చు పెట్టి ఉంటేనా పట్టణం మొత్తం, మన కాలనీ మొత్తం భూగర్భ డ్రైనేజ్ పనులు అయిపోయింది. అదే 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటేనా ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా సురక్షితమైన తాగునీరు అందించడానికి అవకాశం ఉండేది. ఇంకా ఇక్కడ ఒక నటుడు ఉన్నాడు తల్లి, కరకట కమలాసన్ తల్లి. ఎవరు? శాసనసభ్యుడు ఆల రామకృష్ణారెడ్డి గారు. ఆ పేరు ఎందుకు పెట్టానో చెప్తా తల్లి. 6 నెలల క్రితం కరెక్ట్ గా నేను పాదయాత్ర 3,000 మైల్ రాయి దాటిన ఆ రోజు నాకు బాగా గుర్తు. ఆ రోజు ఆవేశంగా ఇక్కడ నేను ఆఫీస్ ఉంది, పాపం పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేస్తుందని ఆవేశంగా మాట్లాడాడు. మీడియా మిత్రులందరూ ఇక్కడనే ఉన్నాడు. ఆనాడు ఏం చెప్పారు తెలియదు, నియోజకవర్గాన్ని అభివృద్ధికి డబ్బులు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనే చెప్పాడు. ఇల్లు పట్టాలు అందిస్తా అన్నారు, ఇవ్వలేదని ఆయనే చెప్పాడు. పాపం ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని మంత్రి చేస్తానని ఇదే మెయిన్ రోడ్డు పైన జగన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు, అది నిలబెట్టుకోలేదు, అందుకే రాజీనామా చేస్తున్నాను. బా, ఎంత చిత్తశుద్ధి ఉందబ్బా ఎమ్మెల్యే గారికి అనుకున్నా. కానీ 2 నెలలు ఏమైందో తెలియదు, ఎవరికి ఏం ముడుపులు మట్టి నాకు తెలియదు. మళ్ళీ ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి నేనే పీకుతా, నేనే పొడుస్తానంటాడు. ఈ రోజు ఒకరి దగ్గరికి వెళ్ళాడు తల్లి, అపర్ణ టౌన్షిప్ ఉంది కదా,
హైవే కట్టుపక్కన, తాడేపల్లి హైవే కట్టుపక్కన వెళ్ళారు. ఆడికి వెళ్ళి ఏం మాట చెప్పారు తెలుసా? మంగళగిరి కంపెనీలు రావంట, మంగళగిరికి ఒక్క ఐటీ కంపెనీ రాదంట. కర్ణాటక ఎంబలాసింగ్ చెప్తున్నా, రాబా ఇక్కడనే నేను తీసుకొచ్చిన ఐటీ కంపెనీలు మీరు చూడొచ్చు. అమ్మా ఆనాడు నేను శాసన సభ్యుడిగా నిలబడతానని ఆలోచన కూడా రాలే ఇక్కడ. అలాంటిది ఐటీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్లి బాగా కంపెనీలు పెట్టిన వాళ్ళు చాలా మంది ఉంటే వాళ్ళు వచ్చి మాకు భూములు కేటాయించండి, మేము ఐటీ కంపెనీ పెడతా ఉన్నారు. వాళ్ళకి భూములు కేటాయించాం, ఈ రోజు కంపెనీలు వచ్చినాయి. వాళ్ళని కూడా పక్క రాష్ట్రాన్ని తరిమేస్తున్నాడు మన కోడిగుడ్డు మంత్రి. తెలుసా ఎవరో? అమర్నాథ్. ఆయన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి అంట. వాళ్ళు కొంతమంది మీడియా మిత్రులు వెళ్ళి పరిశ్రమలు ఎప్పుడు వస్తాయంటే కోడి ముందలు వచ్చిందా గుడ్డు ముందలు వచ్చిందా అని చర్చిస్తున్నాడు. దాన్ని వాళ్ళ ఇంట్లో అడగాలి, కనీసం ఆమ్లెట్ అన్నా సరిగా ఎత్తాడా ఈ మహానుభావుడు అని. ఒక్క పరిశ్రమ రాలా, ఉద్యోగాలు లేవు. అందుకే తల్లి ఒక పట్టుదలతో నేను పనిచేస్తున్నా. 4 సంవత్సరాలు 11 నెలలు నేను ఓడిపోయిన అహర్నిశలు మీకు సేవలు చేశా. దయచేసి ఇది మీరు ఆలోచించమని ఈ సభాముఖంగా కోరుతున్నా. అమ్మా, భారతదేశంలో 4000 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి తల్లి, 4000 స్థానాలు. వాళ్ళందరూ సంక్షేమ అభివృద్ధి ఎక్కడ బాగా జరిగిందంటే మంగళగిరి వైపు చూసే విధంగా మంగళగిరి నేను అభివృద్ధి చేస్తానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఆనాడు ఎవరమ్మా హామీ ఇచ్చింది రుణాలను మాఫీ చేస్తానని? ఎవరు హామీ ఇచ్చారు చెప్పండి అన్నా? జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు కదా. మళ్ళీ ఇప్పుడు ఈ రోజు ఏ మొహం పెట్టుకుని వాళ్ళ పార్టీకి చెందిన నాయకులు మన ఓట్లు అడుగుతారు. దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలి. అమ్మా, ఇక్కడనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ అడుగుతున్నారు. ఈ రుణాలు మాఫీ చేస్తే బాగుంటుందని కోరటం జరిగింది. తప్పనిసరిగా ఇది మేము చంద్రబాబు నాయుడు గారితో చర్చిస్తాం. తొందరలోనే మా భవిష్యత్ కార్యాచరణ ఇష్యూ పైన మేము ప్రకటిస్తాం. స్పీడ్లో ప్రశ్న అడిగి పేదరికం లేని మంగళగిరి 6 నిమిషాలు కష్టపడుతుంది. అందుకే మీ ఆశీస్సులు ఉండాలి. మీరందరూ నన్ను ప్రోత్సహించాలి, ముందుకి నడిపించాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ ఇప్పుడు వస్తున్నా. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, వస్తున్నా. ఒక్క నిమిషం పూర్తి చేయనమ్మా. ఇంజనీర్ చెల్లమ్మ, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు తల్లి. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నాక వచ్చాను నేను ఇంత దూరం. జగన్మోహన్ రెడ్డి గారు లాగా నేను హామీలు ఇచ్చేసి పారిపోవాలని కోరుకోను, పరదాలు కట్టుకుని తిరగాలని నాకు కోరికలేదు. చేయగలిగితే చేస్తానంటే, చేయలేకపోతే చేయలేను, క్షమించండి అని చెప్తాను. సో ఇప్పుడు ఈ రచ్చబండ కార్యక్రమం ప్రారంభించవలసిందిగా అందరినీ కోరుతున్నా. ఎవరైనా మాట్లాడాలంటే చేతులు పైకెడితే మా మిత్రుడు మైక్ ఇస్తాడు.